మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22వ వచనాల వరకు. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. హల్లెలూయా. ఏ జీవం పొందడానికి? నిత్య జీవం పొందడానికి నేను ఏ విధంగా బ్రతకాలి, ఏ విధమైన మంచి కార్యాలు నేను చేయాలి? మనము నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవాన్ని మనం చేరాలంటే మనం ఏం ధరించుకొని ఉండాలి అనంటే క్రీస్తును ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. అడుగుతా ఉన్నాడు చాలా మందికి, స్వర్గం ఎట్లా పోవాలి? ఎటు పోవాలి? స్వర్గము, నిత్య జీవం అంటే పరలోకము నేను ఏ విధంగా పొందుకోవాలి, దానికి ఎలాంటి మంచి కార్యాలు చేయాలి? అందుకే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవాలయాల ముందు, చర్చిల ముందు, ఈ యొక్క దేవునికి సంబంధించిన వాటి ముందు అన్నదానాలు చేస్తూ ఉంటారు. అవునా కదా? వారి యొక్క ఆలోచన ఏంటంటే, వాళ్ళ యొక్క ఎవరైనా వాళ్ళని అడిగితే పుణ్యం ఉంటుంది అంటారు. పుణ్యం అంటే ఏంటిది అంటే పరలోక రాజ్యం. పుణ్యం అంటే ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. పుణ్యము ఉంటుంది, పుణ్యం అక్కడ ఉన్నది. అందుకే వారు చేసేది ఇక్కడ ఈయన యేసుప్రభుని అడుగుతా ఉన్నాడు. ఈ యవనస్తుడు యేసుప్రభు అక్కడ సేవ చేస్తూ ఉంటే ఈ యొక్క యవనస్తుని ఎవరు అడుగుతా ఉన్నారు? ఈ యొక్క యవనస్తుడు అడుగుతా ఉన్నాడు, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే, పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి? ఏం చేయాలి? ఏ మంచి కార్యము చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు అంటే, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతా ఉన్నావు? నీకు తెలవదా? అవునా కదా? మనకు తెలియదా మంచి ఏదో చేయలేదు? అయ్యో ఇది పాపం, ఇది మంచి, ఇది కాదు అని మనం మాట్లాడుకుంటాం. అవునా కదా? మంచి వాటి గురించి మనకు తెలియదా? తెలుసు. అందుకే యేసుప్రభు అంటా ఉన్నాడు, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతా ఉన్నావు? నీకు తెలియదా అని అక్కడ ఆయన ప్రశ్న వేసినట్టుగా అడుగుతా ఉన్నాడు. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే, నీవు జీవంలోనికి పోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు గైకొనాలి, ఆజ్ఞానుసారంగా ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొనాలి. ఏంటిది ఆజ్ఞలు? నీ తల్లిదండ్రులను సన్మానించు, దొంగలించొద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ఇలాంటి 10 ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వేం చేయాలి? మరిచిపోవద్దు, నువ్వు పాటించాలి. అందుకే ఆయన ఆ యొక్క యవనస్తుడు ఏం చెప్తామో చూద్దాం. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు, అయితే ఆ యొక్క యవనస్తుడు అడుగుతా ఉన్నాడు, ఏ ఆజ్ఞలు అని యేసుప్రభుని అడుగుతా ఉన్నాడు. మరి ఈయనకు ఆజ్ఞల గురించి తెలవదా అంటే తెలుసు. ఎవరికి? యవనస్తునికి. ఈ యవనస్తునికి ఆజ్ఞల గురించి తెలుసు, కానీ మళ్ళీ అడుగుతా ఉన్నాడు, ఈయన ఏమైనా కొత్త ఆజ్ఞల గురించి మాట్లాడిండా? ఎవరు? యేసుప్రభు. అన్న ఇటు చూడాలి, ఈయనేమన్నా కొత్త ఆజ్ఞల గురించి మాట్లాడిండా అని ఆ యొక్క యవనస్తునికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏ ఆజ్ఞలు అంటే అప్పుడు యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలను అనునయే అని చెప్పాను. హల్లెలూయా. దొంగలించొద్దు, మోసం చేయొద్దు,
నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్షి చెప్పొద్దు, నరహత్య చేయొద్దు. ఏదైతే మోషే ధర్మశాస్త్రము చెప్పి ఉన్నదో అదే ఆజ్ఞలు నువ్వు పాటించాలి. మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు నాయన అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నిన్ను వలని పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. చదువుదాం. ఇవే ఆజ్ఞలు, కొత్తగా ఆజ్ఞలు ఏమి లేవు. అవునా కదా? ఇప్పుడు ఆజ్ఞలు అంటే ఇవే. అన్నం ఎట్లా వండుకోవాలి? ఫస్ట్ బియ్యం కడుక్కోవాలి, తర్వాత ఏం చేయాలి? నీళ్ళు పోసుకోవాలి, పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇదే రూలు. కూర ఎట్లా వండుకోవాలి దానికో రూలు. ఈ ఆజ్ఞలని కొత్తగా ఏమి లేదు. ఆజ్ఞలని కొత్తగా ఏమి లేదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలే. అర్థమవుతా ఉందా అందరికీ? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలే, కొత్త ఏమి లేదు. కానీ నువ్వు అది పాటించాలని యెహోవాకి చెప్తా ఉన్నాడు. ఇక్కడ బాగా 19వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని. ఏందట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనునే అని చెప్పారు. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాడట? ఆ యవనస్తుడు అనుసరిస్తూ ఉన్నాడట. ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ నేను అనుసరిస్తూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాను. చదువుదాం. ఇకను నాకు కొదవ ఏమని ఆయన్ని అడిగాను. ఇక్కడ ప్రౌడ్ ఫీలింగ్. ఏంటిది ప్రౌడ్? ఇసాకన్నా చెప్పాలి ఏంటిది? ఇంకా నాకేం తక్కువైంది అని మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ నేను పాటిస్తూ ఉన్నా. చాలామంది పాటించరు కానీ నేను పాటిస్తూ ఉన్నా అనే ఫీలింగ్లో ఉంటుంది. అవునా కదా? ఇతరులను ప్రేమించమని చెప్తారు కానీ వారే ప్రేమించరు. ఇతరుల గురించి మంచిగా మాట్లాడమని చెప్తారు, వారే ఇతరుల గురించి మంచిగా మాట్లాడరు. ఇతరులకు ద్రోహం చేయొద్దని అంటారు, వాళ్ళే ద్రోహం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసింది ద్రోహం కాదు వాళ్ళ విషయంలో, వాళ్ళు చేసింది అన్యాయం కాదు వాళ్ళ విషయంలో. వారు అన్యాయం చేస్తే అన్యాయం కాదు, వాళ్ళు ద్రోహం చేస్తే ద్రోహం కాదు, వారు అబద్ధం ఆడితే అబద్ధం కాదు, వారు చెడ్డగా జీవిస్తే చెడ్డగా జీవించినట్టు కానే కాదు. ఈయన ఏమంటా ఉన్నాడు? అవన్నీ నాకు తెలుసు, అవన్నీ నేను అనుసరిస్తాను. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు ఆ యవనస్తునికి? ఈయన నిజంగా మనస్ఫూర్తిగా వాటిని అనుసరిస్తలేడు కాబట్టి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నాయన నువ్వేం చేయాలి? నువ్వు ఇవన్నీ పాటిస్తలేవు కానీ పాటిస్తానా అని చెప్పుకొని బ్రతుకుతా ఉన్నావు. అవునా కదా? ఈ రోజున క్రైస్తవులందరూ నేను ఈ విధంగా, నేను న్యాయంగా నీతిగా జీవిస్తూ ఉన్నా అని చెప్పుకుంటా ఉన్నారు కానీ ఆ విధంగా జీవించట్లేదు. హల్లెలూయా. ఇతరులను ప్రేమించాలంటారు, ప్రేమించరు. నరహత్య చేయొద్దంటారు, వీళ్ళు మాట్లాడితే ఇతరులు నరహత్యని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. అవునా కదా? దొంగతనం చేయొద్దంటారు, వీళ్ళే ఇతరులు ఎత్తుకొని వస్తారు, వీళ్ళే ఆగమాగం చేస్తారు. హల్లెలూయా. ఈ యొక్క యవనస్తుని జీవితం ఏ విధంగా ఉన్నదంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచున్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. నాకు ఇంకేం తక్కువ? నేను నీతిలో, న్యాయంలో, మంచితనంలో, అన్నిటిలో నేను అన్ని పాటిస్తూ ఉన్నా, నాకు ఇంకా తక్కువ ఏమీ లేదు అని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు నీవు పరిపూర్ణ మగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణంగా లేవు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు పరిపూర్ణంగా లేవు. నీవు పరిపూర్ణంగా ఉండాలంటే, నీవు నిత్య జీవాన్ని పొందాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకి. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను పాటించినట్టు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినట్టు. అవునా కదా? ఇప్పుడు నిజాయితీ బయటపడుతుంది. హల్లెలూయా. కొద్ది సమయాలలో మన నిజాయితీలు బయటపడతాయి. అప్పుడు యేసు ప్రభు ఒకటే అన్నాడు, నాకేమి కొదవలేదు,
యవనస్తుడు అంటా ఉన్నా, నాకేది కుదవలేదు, అన్నీ నేను పాటిస్తా ఉన్నా. అయితే యేసు ప్రభు అన్నాడు, నువ్వు పరిపూర్ణం ఇంకా కాలేదు భయ్యా. నువ్వు పరిపూర్ణంగా ఉండాలంటే నీ ఆస్తిని అంతటి నమ్మి ఎవరికి? పేదలకి. అప్పుడు నీకు పరలోక రాజ్యం, నిత్య జీవము నీ జీవితంలో నీకు కలుగుతుంది అని మాట్లాడింది యేసు ప్రభు. హల్లెలూయా. అందుకు యేసు నీ పరిపూర్ణ మగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎక్కడ కలుగుతాడు ధనము? పరలోకం. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు ఇదంతా మీ బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఇదే మార్గం. ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభువును వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి. అయితే వెంబడించామని చెప్పిండట. అయితే ఆ యవనుడు దిగుల ఆసక్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఏందట? ఆ మాట విని ఆ యొక్క యవనస్తుడు చిరాకు పడ్డాడట. ఇదేంది, నేను ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్నా కదా, నేను కష్టపడి సంపాదించుకున్నది ఈ పేదలకు నేను ఎందుకు ఇవ్వాలి? నేను అన్ని పాటిస్తూ ఉన్నా కదా, నేను అంత నీతిగా బ్రతుకుతా ఉన్నా కదా, ఆదివారం చర్చికి పోతా ఉన్నా కదా, ధూప దీప నైవేద్యాలు దేవునికి అర్పిస్తూ ఉన్నా కదా, ఎక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని వరుసగా నేను పాటిస్తూ ఉన్నా కదా, ఈయనేంది నా గురించి నన్నంత పరిపూర్ణుడు కావాలనుకుంటా ఉన్నాడు. తొందరపడ్డాడట. హల్లెలూయా. యేసు ప్రభు మీదనే ఒక విధమైన చికాకు, ఒక విధమైన కోపాన్ని పెట్టుకొని ఈయనేంది అంత తప్పుడు బోధిస్తూ ఉన్నాడు అని అనుకొని అక్కడి నుంచి విడిచిపెట్టి ఆయన యేసు ప్రభు చెప్పినటువంటి మాటలన్నింటినీ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడంటే దాని అర్థమైంది మళ్ళీ అదే విధంగా చేస్తూ ఉన్నాడు. వినాలి సగన. ఏంటంటే ఈ యొక్క విడిచిపెట్టి యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు నీకు నిత్య జీవం కలగాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకున్న దాన్నంతటిని విడిచిపెట్టి వదిలిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. అంతే. నువ్వు నిత్య జీవం పొందాలంటే, నువ్వు పరిపూర్ణంగా కావాలంటే, ఆయన అనుకుంటా ఉన్నాడు నేను పరిపూర్ణంగా ఉన్నా, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్, నేను పరిపూర్ణంగా ఉన్నా, నాకు ఇంకా కొదువేమి లేదు అని అనుకుంటా ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని చూపించి, పర్ఫెక్ట్ కాదు, నువ్వు పరిపూర్ణుడు కాదు. చాలామంది అనుకుంటారు నేను పరిపూర్ణంగా ఉన్నా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను పరిపూర్ణంగా ఉన్నా, నేను దేవుడు నన్ను దీవిస్తాడు, నేను పరిపూర్ణంగా ఉన్నా, అనేకులకు నేను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటా, నేను పరిపూర్ణంగా ఉన్నా, ఇంకా దేవుడు నన్ను లేవనెత్తపోతా ఉన్నాడు, నేను పరిపూర్ణంగా ఉన్నా, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. ఇది కాదు. పరిపూర్ణత అంటే ఏంటంటే వారికి ఉన్నదంతా విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడమే. హల్లెలూయా. వారికి ఉన్నటువంటిది అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడమే నిత్య జీవమునకు కారణము. యవనస్తుడు ఏమనుకుంటా ఉన్నాడు? నేను అంతా పాటిస్తూ ఉన్నా. చాలామంది భక్తి జీవితం కూడా నేను అంత బాగానే ఉన్నది కదా, నేను భాషలు మాట్లాడతాను, ప్రార్థన చేస్తా గంటలు గంటలు, ఇంకేం చేస్తా, నేను ఆ అయ్యగారులో వస్తే సేవ చేస్తా, నేను సేవలో ఏదో చురుగ్గా కొనసాగుతూ ఉంటా, ఎంతో కష్టపడతా. కానీ వారి జీవితాలలో కొన్ని వారు ఏం మర్చిపోయారట? యేసు ప్రభువును వెంబడించడం మర్చిపోయారు. హల్లెలూయా. ఏం చేసి వాళ్ళు? యేసు ప్రభువును వెంబడించడం మర్చిపోయారు. ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క యవనునితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆ యవనస్తునితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చెప్పాలక్క? నువ్వు నన్ను నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవము కలుగుతుంది అనగానే ఆయనకి ఎమ్మడి కోపం వచ్చింది. అర్థమైందా? ఎలాంటి వాళ్ళ కోపం అవుతుంది? ఇసాకని చెప్పాలి. ఎలాంటి వాళ్ళ కోపం అవుతుంది చెప్పాలి. నేను నీతిమంతుని, నేను మంచివాడిని, అబ్బో నాకు అడ్డు లేడు, నాకు వీలు లేడు, వాళ్ళు లేడు, ఇది లేదు, అది లేదు అనుకున్నవారికే కోపం అవుతుంది. హల్లెలూయా. అందుకే ఈ యొక్క నిత్య జీవము పొందాలంటే ఈ లోకములో ఉన్నటువంటి మనం యేసు ప్రభు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి పోతేనే కాదు, లేకపోతే సువార్త సేవలో మనం తిరుగుతే కాదు. మనం చేయాల్సిన పని ఏంది? యేసును వెంబడించాలి. ఏం చేయాలి? మనం యేసును వెంబడించాలి. యేసులో ఏముంది?
తగ్గింపు ఉన్నది, యేసులో ఏముంది నీతి ఉంది, యేసులో ఏముంది న్యాయం ఉన్నది, యేసులో ఏముంది మంచి ఉంది, యేసులో ఆత్మ ఫలములు ఉన్నాయి, ఫలం ఉన్నది, యేసులో ఏమున్నది విశ్వాసం ఉన్నది, యేసులో ఏమున్నది నమ్మకం ఉన్నది, యేసులో ఏమున్నది దయాలత్వం ఉన్నది, యేసులో ఏమున్నది మంచితనం ఉన్నది. ఇవన్నీ మనలో ఉండాలి. కానీ చాలామంది పైకే మంచివారు, ఇక్కడ పైకే మంచివారు, లోపల చెడిపోయినటువంటి ప్రజలు. మేడి పండు ఏ విధంగా ఉంటుంది? పైకి మేలుగా ఉంటుంది, కానీ పొట్టి ఇప్పి చూస్తేనట ఏముంటుందట? పురుగులు ఉంటాయట. హల్లెలూయా. ఇది కాదు దేవుడు మన జీవితంలో కోరుకోరు. ఈ యొక్క యవనస్తుడు కూడా అదే విధంగా ఉన్నాడు, యవనస్తుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని అన్నీ తెలుసు. కానీ యేసు ప్రభువే ఉన్నాడు, నువ్వు నిత్య జీవానికి నిజంగా పోవాలంటే, నువ్వు క్రీస్తుతో సహవాసం చేయాలంటే, నువ్వు దేవుడితో సహవాసం చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకున్నటువంటి గర్వమును, అహమును, డబ్బును అన్నిటిని విడిచిపెట్టు. నీకున్నటువంటి సమస్తమైన దుర్నీతిని అంతటిని విడిచిపెట్టు. నీ లోపల ఉన్నటువంటి ప్రతి చీకటిని విడిచిపెట్టు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టి నువ్వు ముందుకు కొనసాగాలి. నువ్వు విడిచిపెట్టి ఇది చూడాలి. నువ్వు విడిచిపెట్టి ఎవరిని చూడాలి? క్రీస్తును వెంబడించు. నన్ను వెంబడించమంటే ఆయన ఏమైంది? ఆ నీతిమంతుడికి నేను అన్ని పాటిస్తా ఉన్నా, అన్ని చేస్తా ఉన్నా, నన్ను ఈయన ఏలెత్తి చూపిస్తానని వ్యసనపడి, చికాకు పడి, కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రోజున దేవుని వాక్యం ఎంతో మందిని సరి చేస్తూ ఉన్నారు. వారందరూ ఏ విధంగా ఉన్నారంటే వ్యసనపడి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, వ్యసన పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దేవుడు గద్దించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు సరి చేసినప్పుడు వారందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వ్యసన పడతా ఉన్నారు. అయ్యో నా గురించి చెప్తా ఉన్నారు పాస్టర్, అయ్యో నేను ఇట్లా అంటున్నా, నేను ఎంత కష్టపడ్డా, ఎంత కష్టపడ్డా. ఇది కాదు, వ్యసనపడు. దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనల్ని సరి చేసినప్పుడు మనం ఏం కావద్దట? వ్యసనపడవద్దు, మనం చికాకు పడద్దు, కోప్పడద్దు. మనం తగ్గింపు హృదయం కలిగి ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. నాకున్నటువంటి గర్వం, నాకున్నటువంటి డబ్బు, నాకున్నటువంటి ఉద్యోగం, నాకున్నటువంటి స్థానము, నాకున్నటువంటి బలము, నాకున్నటువంటి అన్నీ వదిలేస్తా, నేను వెంబడిస్తా అని మనం దేవుని వెంబడిస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో మనం చేయాల్సింది ఏంటి? ఈ లోకమును మనం విడిచిపెట్టి క్రీస్తును మనం వెంబడించాలి. ఏం చేయాలి? ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలి? క్రీస్తును వెంబడించాలి. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, నీ కార్యములు జరిగించండి. నిన్ను వెంబడించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా పరిశుద్ధ, గర్వముతో అహముతో మేము ఉండొద్దు నాయన. మాకున్నటువంటి సమస్తమును విడిచి నీకోసం మేము బ్రతికే భాగ్యమును దయచేయండి. మేము చివరికి నిత్య జీవం పొందుకునే విధంగా మీరు మమ్మల్ని నిలబెట్టండి. నీ సహాయం దయచేయండి, కృప చూపండి, నడిపించండి, సహాయం అనుగ్రహించండి. విన్న వాక్యం మంచినీళ్ళ పడిన విత్తనం వల్ల అది ఫలించి అభివృద్ధి పొందుత కృప చూపించండి. అయా మీరే నడిపించండి, కార్యములు జరిగించమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.